అంటే మీ అమ్మాయి షార్ప్ గా ఉంటుంది కదా, అందుకని కత్తిలో ఉంటుంది అన్న. నెవర్ డైలాగ్స్ నెవర్ హిట్ మీ దట్ వే బిఫోర్. బట్ అసలు అక్కడ ఆ కామెడీ టైమింగ్ పెట్టడం కానీ దట్ సమ్ డే రాజమౌళి అండ్ త్రివిక్రమ్ వర్క్ టుగెదర్ బికాస్ రాజమౌళి ఇస్ మేబీ ఫర్ మీ అదంతా యూనిక్ కాకపోవచ్చు బికాస్ ఎవరు ఒప్పుకుంటారు, అది ఎవరు ఒప్పుకోరు కదా, ఓన్లీ బికాస్ ఐ డోంట్ థింక్ మనం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టకూడదని నేను అనుకుంటున్నాను. నేను కిరణ్ అండ్ దిస్ ఇస్ మై బావా. హాయ్, ఐఎమ్ విశ్వనాథ్. వెల్కమ్ టు అవుట్ సైడ్ ద థియేటర్ ఆర్ యాజ్ వి కాల్ ఇట్ ఓటీటీ. మనం సినిమాలు చూసాము, సినిమాల గురించి మాట్లాడుకున్నాము, సినిమాల గురించి పోట్లాడుకున్నాము. ఈ రోజు మనం మాటల మాంత్రికుడు, గురూజీ, ద ఓజీ త్రివిక్రమ్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ త్రివిక్రమ్ మూమెంట్? అంటే మోర్ దాన్ ఒక పర్టిక్యులర్ మూవీ, ఇది త్రివిక్రమ్ మూవీ అని చూడడం కంటే కూడా ఇన్ఫాక్ట్ నాకు చాలా సినిమాలు త్రివిక్రమ్ అని తెలియదు. ఒక డిస్కషన్ ఏదో అయింది వేరెన్ దే సే దట్ టీవీ సీరియల్లకి రైటర్స్ గెట్ ద క్రెడిట్, మూవీస్ కి డైరెక్టర్ గెట్స్ ద క్రెడిట్. ఎందుకు అంటే ఇఫ్ యు సీ ఎ టీవీ సిరీస్ ద డైరెక్టర్స్ కెన్ చేంజ్. డైరెక్టర్ ఒక ఎపిసోడ్ చేస్తాడు, ఇంకో ఎపిసోడ్ కి దేర్ ఆర్ సేమ్ వైజ్ రైటింగ్. ఇప్పుడు ఫ్రెండ్స్ లో మ్యాట్ లెబ్లాంక్ వాస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఎపిసోడ్స్. డేవిడ్ షూమర్ వాస్ ది డైరెక్టర్. సో డైరెక్టర్స్ మారుతారు, రైటింగ్ ఇస్ వాట్ ఈస్ రన్నింగ్ ద టీవీ సిరీస్. సో మనకి టీవీ సిరీస్ తెలిస్తే డేవిడ్ షోరు వీళ్ళు రైటర్స్ ఆర్ వెల్ తెలుస్తారు. బట్ మూవీస్ కి ఏంటంటే ఐడియా ఏదున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది డైరెక్టర్, కాబట్టి డైరెక్టర్ కి ఇది అవుతుంది. సో మనకి జనరల్ గా సినిమాలు అంటే ఇప్పుడు నాకు జై చిరంజీవి అనే మూవీ ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ వి సా. బట్ అది త్రివిక్రమ్ రైటింగ్ అని నాకు తెలియదు సినిమా చూసినప్పుడు కూడా. డైరెక్టర్ కొంచెం ప్రామినెంట్ గా లాస్ట్ కి డైరెక్టెడ్ బై అది రిజిస్టర్ అవుతుంది తప్ప ఈ మిగిలినవన్నీ అంత రిజిస్టర్ కావు. అందులో డైనింగ్ టేబుల్ మీద ఒక సీన్ ఉంటుంది వేరిన్ మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది అంటాడు. కత్తిలా ఉంటుందంటే అందరూ సైలెంట్ అయిపోయి చూస్తారనమాట. అంటే మీ అమ్మాయి షార్ప్ గా ఉంటుంది కదా, అందుకని కత్తిలా ఉంటుందన్న అంటాడు చిరంజీవి. అంటే మా ఇంటి ఎదురుకుండా కూడా అబ్బాయి ఇట్లనే అనేవాడు అంటుంటే వాడే ఉద్దేశంతో అన్నాడు అంటాడు. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇది చిరంజీవి చెప్పారు. ఆయన చెప్తే అదొక టైమింగ్, కామెడీ టైమింగ్ రిజిస్టర్ అయిపోయింది. బట్ దిస్ ఈస్ రిటర్న్ బై త్రివిక్రమ్ అనేది వి డోంట్ ఈవెన్, అంటే ఐ డెంట్ రిజిస్టర్ ఇట్ ఎట్ దట్ టైమ్. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ దేర్. ఒక రైటర్ మిస్ అయిపోతాడు in the overall scheme of things. That is one observation. So from your point of view, because I know you to some extent where you are concerned about writing screenplay adi kabatti, maybe when you see a movie also like the way we see hero evaru, director evaru, you also see writer evaru. So maybe you will have a better understanding of e point. Ante one correction there is, I never really bothered about writers as well. I bothered more about lyricists songs lo. బట్ డైలాగ్స్ కూడా పోయట్రీనే అనేది ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ టు నో ఫ్రమ్ త్రివిక్రమే. దట్ ఈస్ వై ఐ హోల్డ్ హిమ్ వెరీ హై ఇన్ మై వ్యూ. ఇస్ దట్ డైలాగ్స్లో పోయట్రీని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు నాకు తెలిసి జంధ్యాల ట్రైడ్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ ఇట్ గాట్ రిపిటేటివ్. వెరాజ్ నా వరకు ఇట్ ఈస్ డైలాగ్ రైటింగ్లో కూడా ఒక స్కిల్ ఉంటుంది, దానికి కూడా ఒక లాంగ్వేజ్, ఒక రెస్పెక్ట్ తీసుకురావచ్చు అనేది నాకు ఇంట్రడక్షన్ ఆయన త్రివిక్రమ్ మూవీస్తోనే. అండ్ మై ఫస్ట్ త్రివిక్రమ్ మూవీ వాజ్ నువ్వే నువ్వే. అండ్ నువ్వే నువ్వేలో ఐ రిమెంబర్ మై ఫాదర్ క్రయింగ్ హిస్ హార్ట్ అవుట్ అట్ ద ఎండ్. ఐ నో దట్ ఎమోషనల్ ఇంప్రింట్ దట్ మూవీ హ్యాడ్. అండ్ అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, 25 ఏళ్ళు పెంచినందుకు గాను నాన్నకి 25 మార్కులు వేసావు, 75 ఏళ్ళు వాడితో కలిసి బతకాలి కాబట్టి 75 మార్కులు వేసావు, ఇంకొక 10 మార్కులు వేసి నన్ను పాస్ చేయించలేకపోయావమ్మా అంటాడు. దట్ నెవర్ డైలాగ్స్ నెవర్ హిట్ మీ దట్ వే బిఫోర్. either they were very dramatic or they were transactional. Puri Jagannath style of idiot, conveying your point. ఈ మిడ్ ఏరియాలో పోయిటరీ ఇంట్రడ్యూస్ చేసి దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్ టు త్రివిక్రమ్. అప్పుడు నేను డైలాగ్స్ చూడడము, వేరే సినిమాల్లో కూడా డైలాగ్ రైటర్స్ని నోటీస్ చేయడము, అండ్ దెన్ ఐ గాట్ హుక్డ్ ఆన్ టు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ హ్యాపెండ్. Right. And I think ఇప్పుడు because you mentioned Paruchuri brothers, they were out and out dialogue writers. అంటే probably one of those pioneers of taking dialogues as a skill. అంటే ఎవరైనా రాయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఈవెన్ ఫర్ వ్యూవర్స్ ఈ స్క్రీన్ రైటింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ దేర్ ఇస్ నో, అది కొంచెం బ్లర్ అయిపోతుంది. స్క్రీన్ ప్లే ఇస్ హౌ యూ వాంట్ టు సీ
ఏం చూస్తున్నావో ఫ్లో ఏంటి అనేది ఒకటి ఉంటే అందులో ఏం చెప్పాలి వాజ్ అ సపరేట్ థింగ్. సంబడి కుడ్ రైట్. ఇన్ఫ్యాక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈ మధ్య హాలీవుడ్లో దే ఆర్ హ్యావింగ్ అగ్రిమెంట్స్ వేర్ దే హ్యావ్ ఎ క్లాస్ దట్ సేస్ దట్ దిస్ షుడ్ బి హ్యూమన్ రిటర్న్. బికాస్ టుడే దే ఆర్ ఏబుల్ టు సే ఇది సన్నివేశం, డైలాగ్స్ ఇచ్చేయండి అంటే అది ఇచ్చేస్తుంది. ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ ట్రయింగ్ టు సే ఇది హ్యూమన్ రాస్తేనే, వీ వాంటెడ్ టు బి 100% క్రియేటివ్ ఫ్రమ్ ఎ హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు టుడే టు సే సంబడి హూ పయనియర్డ్ మచ్ బిఫోర్ దిస్ టైమ్, మచ్ అహెడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు రాయడం అనేది దట్ ఈస్ వన్ థింగ్. మేబీ దట్ ఈస్ వేర్ యూనో మన టాపిక్ వస్తే మళ్ళీ దే నెవర్ బికేమ్ డైరెక్టర్స్ బికాస్ ఆఫ్ దేర్ పెచన్ ఫర్ రైటింగ్. రాశారు, అందులో ఆ కళ నడుస్తూ ఉండే ఫీల్ వేరు. మేబీ దే వేర్ హ్యాపీ విత్ వాట్ ద డైరెక్టర్ వాజ్ షోయింగ్ దట్ డైలాగ్. ఆయన ఒక డైలాగ్ రాస్తే ఆ డైలాగ్ని ఒక డైరెక్టర్ దాన్ని చూపిస్తే ఇట్ వాజ్ అ క్లియర్ కట్ ఇది అంటే యాక్సెప్టబుల్ థింగ్. లైక్ రాజమౌళి ఇన్ వన్ ఇంటర్వ్యూ సెడ్, when I think like a writer, when I am writing something or making the story, I am not bothered about the audience. I am only thinking నాకు నచ్చిందా లేదా, నా ఇమాజినేషన్ ఇట్ గోస్ ఎవ్రీవేర్. బట్ వెన్ ఐఎమ్ డైరెక్టింగ్ ద సేమ్ స్టోరీ, ఎవ్రీ సీన్ ఐఎమ్ థింకింగ్ విల్ ద ఆడియన్స్ లైక్ ఇట్ ఆర్ నాట్. సో డైరెక్టర్ రోల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ వర్సెస్ ఎ రైటర్ హూ ఈస్ ఇమాజినింగ్ ఎ కన్వర్జేషన్. సో పరుచూరి బ్రదర్స్ వాళ్ళు రాసేటటువంటి టైప్ ఆఫ్ డైలాగ్స్ ఒక డైరెక్టర్ ఎనాక్ట్ చేయిస్తే దే వర్ ఏబుల్ టు ప్రాబ్లీ ఎంజాయ్ దట్ రెసిప్రొకేషన్. అంటే దాన్ని మనం కన్వే చేయడము అనేది వాళ్ళకి ప్రాబబ్లీ దే వర్ 100% ఓకే ఏమో. బట్ త్రివిక్రమ్ గారు ఎస్పెషలీ ద కైండ్ ఆఫ్ డైలాగ్స్ హీ రైట్స్, ఆయన రాసినప్పుడు ఆయన ఫీల్ అయ్యే ఆ సెంటిమెంట్ ఫర్ అ పర్టిక్యులర్ డైలాగ్ మేబీ అ డైరెక్టర్ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ దట్ సేమ్ వీన్. అప్పుడు ఆయన కొంచెం ఇది ఉండొచ్చు, నేను రాసింది వేరేలాగా, అవుట్కమ్ ఈజ్ ప్రాబబ్లీ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ ప్యూర్ స్పెక్యులేషన్. ఆయన ఏమనుకుంటారో ఆయనే చెప్పగలరు. So any technician who has become a director at a later phase, Raghava Lawrence who is a dance master who became a director, or Prabhudeva who became a director, వేరే ఫీల్డ్స్ లో కూడా this is what they originate, their origin story is this, is that నేను అనుకున్న విజన్ ఇది కాదు, and they are larger than just a dancer. Trivikram was larger than just a writer. He could add value to the whole scene, whole perspective of the scene మారిపోతుంది. ఇప్పుడు మైథాలజీని ఇంట్రడ్యూస్ చేసేసరికి the whole perspective changes. You probably will never would have rooted for Prakash Raj's character in Nuve or in Nuvu Nak Nacha or wherever if he had not written those particular lines. Yeah. So he is much more than dialogue writer kabatti he would have felt where is that value going. Yeah. If it's the same wide shot then close up then oka formula laga oka scene ni treat chestunnappudu, then that's where maybe he would have wanted to bring the director in him out to say na dialogue how it is conveyed. And one good example you said is probably అచ్చంగా రైటర్గా మొదలుపెట్టి రైటింగ్లోనే ఎక్సెల్ అవుతూ ఆ రైటింగ్లో ఒక పేరు వచ్చినాక డైరెక్టర్గా కూడా ట్రాన్సిషన్ అయ్యి చేసింది జంధ్యాల గారు. ఎందుకంటే మనకి ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్ రైటర్స్ ఉన్నారు, తనికెళ్ళ భరణి గారు అవ్వచ్చు, సో మెనీ పీపుల్. బట్ దే డిడ్ నాట్ అంటే అంత వెంచర్ అవ్వలేదు డైరెక్షన్లోకి. మిథునం ఈజ్ మ్యాగ్నమ్ ఓపస్. అందులో వాట్ ఇట్ డిడ్ టు అండ్ అండర్స్టాండింగ్ ఒక జానర్, అది డిఫరెంట్ జానర్ ఆల్ టుగెదర్. లిటరలీ 1.5 people అనుకోవచ్చు ఆయన ఎంత డామినేటింగ్. 1.5 people ఇన్ 2 hours మూవీ, అది వేర్ యువర్ ఎంటైజ్డ్ ఎంటైర్ మూవీ. ఇట్స్ జానర్ అకార్డింగ్ టు మీ. అత్త తెచ్చిన ఆయన కూడా మళ్ళీ హీ డిడ్ంట్ డూ ఐ వాంట్ టు డైరెక్ట్ 10 times more అని. హీఈస్ ఇంట్రెస్టెడ్. ఐ వాజ్ ఫార్చునేట్ టు టాక్ టు హిమ్. ఆయనతో 1-2 సార్లు మాట్లాడాము. బట్ ఆయన he enjoys writing. ఆయన తర్వాత ఎన్ని పుస్తకాలు రాశారు, there are so many other things to it and all. But maybe ఒక రైటర్ enjoys writing and bringing thought into words. It takes a different person to convert those words into vision in the form of a movie. I think that is where Trivikram garu stood out. Yeah, so he never basically just wanted to say the dialogue. He was imagining the scene, he was imagining the impact that it would have on people. Right. And that's where he said that impact when it doesn't come, నేనే ప్రజెంట్ చేస్తాను కదా, నేనే దీనికంటే బాగా చేయగలను కదా అని.
పరుచూరిస్ రైటింగ్ తీసుకున్నా కానీ తనికెళ్ళ బర్నీస్ రైటింగ్ ఆర్ ఎల్బి శ్రీరామ్ హూ రోట్ ఇన్సెసెంట్లీ రోట్ ఫర్ మెనీ కామెడీ మూవీస్ రాశారు ఆయన. వాళ్ళు ఎవరికి తీసుకున్నా కానీ వాళ్ళు మైథాలజీని ఆర్ ఎనీ ఇండియన్ కల్చర్ని తీసుకురాలా. దే రోట్ ఫర్ ద ఆడియన్స్. దే వర్ ప్లేయింగ్ టు ద బాల్కనీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఈదర్ దే వేర్ బౌండ్ బై దట్ స్క్రిప్ట్, అక్కడ వరకే రాయాలి అన్నట్టుగా, మరి దానివల్లనో కానీ, ఆర్ అదర్వైజ్ దే వర్ ఆల్సో వెరీ ట్రాన్సాక్షనల్ ఇన్ దేర్ వాళ్ళ అబ్జర్వేషన్స్లో కూడా. ఇది వర్కౌట్ అవుతుందంటేనే దే వర్ ప్రెజెంటింగ్ ఇట్ ఇన్ ద మూవీ. వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఎక్స్పెరిమెంటేషన్ అనేది రేర్లీ హ్యాపెండ్ వాళ్ళ టైమ్స్లో. అండ్ ఎస్పెషలీ వెన్ దే వెంట్ ఇన్ టు ద ఫ్యాక్షన్ జానర్, పరుచూరి వాళ్ళు వెన్ దే వెంట్ టు ద ఫ్యాక్షన్ జానర్ ఇంకా తగ్గిపోయింది, స్కోప్ ఇంకా తగ్గిపోయింది ఇంకా ఏదైనా కొత్త థీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి. సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ హీ ఇంట్రడ్యూస్డ్ థీమ్స్ ఇన్ టు డైలాగ్ రైటింగ్, new themes that were untouched. ఎస్పెషలీ ద బ్లెండ్ ఆఫ్ మైథాలజీ ఆయన తీసుకొచ్చినది చాలా చాలా రేర్ ఫీట్. నాట్ జస్ట్ మనకు తెలిసిన మెయిన్ స్ట్రీమ్ రామాయణ మహాభారతానే కాకుండా హీ కెన్ గెట్ ఇన్ అదర్ ఎపిసోడ్స్ ఫ్రమ్ అదర్ ఎపిక్స్ లోంచి ఎపిసోడ్స్ తీసుకొని దాంట్లోని పర్టికులర్ క్యారెక్టర్ ఆర్క్ని అర్థం చేసుకొని దాన్ని రాయగలగడం. I think that is a very special skill. But I think we are celebrating somebody who's beyond, who's brought a new, who pioneered dialogue writing in a very different way. Right, yeah. With no అంటే డిస్రెస్పెక్ట్ అని కూడా కాదు, వీఆర్ నాట్ ట్రైంగ్ టు కంపేర్ ఎనీబడి హియర్, ఎవరితోటి పోల్చకుండా అచ్చంగా, బికాస్ వీ వాంట్ టు సెలబ్రేట్ త్రివిక్రమ్ టుడే. హీ పయనీర్డ్ డైలాగ్స్ అనేది ఒక వి స్టార్టెడ్ సీయింగ్ టైటిల్స్ ఎవరు రాశారు అనేది చూడడం మొదలైంది, అట్లీస్ట్ ఫర్ ట్రూ మూవీ గోవర్స్. మేబీ చాలా మంది జస్ట్ కట్అవుట్ కనిపిస్తే వెళ్ళిపోతాం, అది వేరే, దట్స్ అ డిఫరెంట్ లార్జర్ దెన్ లైఫ్. ఒక సినిమా చూస్తే ఎంజాయ్ చేయాలి, వాట్ ఈస్ దేర్ అన్నప్పుడు అలాంగ్ విత్ ఎవరు హీరో ఎవరు డైరెక్షన్తో పాటు ఎవరు రాశారు అనే ఒక పైనీరింగ్ జరిగింది, అట్లీస్ట్ ఫర్ అవర్ జనరేషన్. లైక్ వి డిస్కస్ జంధ్యాల, we are not even trying to bring anybody to compare here, but that change I think he brought, that has to be. I think his biggest contribution would be he evolved Telugu language లో కొత్త మాటలు వచ్చినాయి. ఆయన డైలాగ్స్ ని మనము ఆయనే రాశాడు అని కూడా తెలియకుండా చాలా మంది వాడతారు రోజువారీ భాషలో. కట్టెన్ వెనకాలే ఉండిపోయామమ్మా బయటకు రా అనేది we use it in daily situations also without probably realizing that we are quoting him. True. Akkada there he becomes somebody else. It's almost like a language scientist lagane, where he is introducing new terms into language which you are using in a daily life. దైనందిన జీవితాల్లో వాడేసుకునే భాషను ఆయన క్రియేట్ చేయడం. ఐ డోంట్ థింక్ ఒక రోజు వెళ్ళదనుకుంటాను, నాకు తెలిసి ఆయన పంచో లేకపోతే ఆయన రాసిన ఏదో ఒక డైలాగో కోట్ చేయకుండా ఎక్కడో ఒక చోట ఒక రోజు వెళ్ళదు. అంటే నా ఫేవరెట్ సీన్స్ అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫేర్ టు ఫైండ్ వన్, బికాస్ మనం ర్యాండమ్గా చిట్లేసి ఒక తీస్తే నాకు తెలిసి దాని గురించి ఒక గంట మాట్లాడుకోవచ్చు, ఎనీ సీన్ ఆర్ ఎనీ మూవీ. బట్ నాకు యాజ్ అ లైక్ యూ సెడ్, మనం మీమ్స్లో అయినా ఏదన్నా డే టు డే దీంట్లో మాట్లాడుకునేది ఆడు మగాడ్రా బుజ్జి అనేది మేము పెచ్చగా వాడతాం. అది ఎవడైనా ఆఫీస్లో ఒక పని తొందరగా చేసినా, వాడు ఏదన్నా ఒక అచీవ్ చేసినా కానీ ఆడు మగాడ్రా బుజ్జి అనడం, ఒక క్రికెట్లో వాడు 6 కొట్టినా కానీ రోడ్డు మీద ఆడేటప్పుడు, సో దట్ బికేమ్ ఎ వెరీ బిగ్ పంచ్ లైన్. అది ఎస్పెషలీ అతడు మూవీలో 3 phases ఉంటుంది దట్ సీన్ 1 వేర్ వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారు వెళ్తారు, నాజర్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఏంటిదంతా అనగానే కంచె అంటాడు. అది తెలుస్తోంది, ఇది ఎందుకంటే తెలుగుగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా అంటే, చెప్తేనేమో తెలివి అంటారు, చెప్పకపోతేనేమో పొగరంటారు అని భరణి గారు ఆయన స్టైల్లో చెప్తారు. మళ్ళీ ఆయన వెళ్ళి మహేష్ బాబు వచ్చిన తర్వాత మీరు చేస్తుంది బాగాలేదు అంటారు అనమాట. అవును, మానేలేకపోతున్నా సిగరెట్ అని. అంటే ఎవ్రీ లైన్ దట్ గై ఈజ్ మెంటల్లీ ప్రిపేర్డ్ టు గివ్ ఎ పంచ్. వాడికి అసలు వీళ్ళు చీ అన్నట్టుగానే ఉంటారు. ఆ సీన్ అతను వచ్చి రావడము, వెనకాల సునీల్ అక్కడ నుంచొని ఆయన నిప్పుతో గేమ్స్ ఆడుకుంటూ నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు అని ఆయన డైలాగు, అసలు ఆ పంచ్, ఆ ఎలివేషన్, ఇట్ ఈస్ కామెడీ ఉంది,
ఇమాజిన్ దట్ సేమ్ సీన్. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, అతడు మూవీ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ తెలుగు మూవీ టు బి డబ్డ్ ఇన్ పోలిష్ లాంగ్వేజ్. అండ్ దట్ టు దే డిడ్ ఇట్ ఇన్ ఏదో లెక్టర్ స్టైల్ డబ్బింగ్ అని ఒకటి ఉంటుంది, వేర్ ఇన్ దే డిడ్ నాట్ డబ్ ఇట్ లైక్ వాయిస్ ఓవర్, అంటే దే డిడ్ నాట్ డబ్ ఇట్ లైక్ యాక్టర్ టు యాక్టర్. మహేష్ బాబు గారికి ఒకడు డబ్బింగ్ చెప్పడం అలా కాకుండా వాళ్ళ వాయిస్ నడుస్తూ ఉంటుంది 20 decibelsలో ఎంతో ఆ బ్యాక్గ్రౌండ్లో తెలుగులో వస్తోంది సినిమా. దెర్ ఈస్ అ వాయిస్ ఓవర్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ డిస్క్రైబింగ్ ద మూవీ. దట్స్ హౌ ద మూవీ వాజ్ presented in Poland, Polish language lo. And the responses that the Polish people gave was that they were unable to comprehend that ఇది కామెడీయా, యాక్షనా, థ్రిల్లరా, జానర్ ఏంటో వాళ్ళు they were unable to catch it. సో ఇప్పుడు ఈ సీన్లో ఐడియల్గా యూ జస్ట్ రిమూవ్ త్రివిక్రమ్ గారి రైటింగ్ అండ్ యూ పుట్ ఎనీబడి ఎల్స్. బోయపాటి గారే ఉన్నారు, భరణి గారు అక్కడ ఉన్నారు, తాతను వచ్చి అవమానించాడు, నెక్స్ట్ ఒక హీరో వచ్చాడు, మహేష్ బాబు గారు వచ్చారు, ఎలివేషన్ మ్యూజిక్, అవసరం ఉంటే ఏమన్నా మనం కింద పైన లేపేయచ్చు. అండ్ ఆ ఫైట్ సీన్ ఐఎమ్ నాట్ టేకింగ్ అవే ఫ్రమ్ దట్, అది ఎంజాయ్ చేస్తాం మనం, అందులో అనుమానం లేదు. బట్ అసలు అక్కడ ఆ కామెడీ టైమింగ్ పెట్టడం కానీ, దాంట్లోంచి ఒక చూస్తున్న వాడికి థ్రిల్ వచ్చింది. పెద్ద ఫైట్ సీన్ కూడా కాదు, జస్ట్ ఆ పంచ కంకర్రానికి కొట్టేసి ఆ పిల్లర్స్ ఉంటాయి, దాన్ని కొట్టి తర్వాత ఏమిట్రా అట్లా పారిపోతున్నారు అనగానే ఒక్కొక్కటి పడిపోతూ ఉంటాయి. ద వే ఇట్ వాజ్ షోన్ వేర్ ద డైలాగ్ వాజ్ సో స్మాల్, అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ సీన్ అయిపోతుంది, మళ్ళీ వేరేది అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు ఇంట్లో సిట్టింగ్ ఉంటుంది, భరణి గారు ఆడు మగాడు రా బుజ్జి అంటాడు, ఏంటి వాడేనా మగాడు, మేము మగాళ్ళం కాదా అని ఈయన అంటూ ఉంటారు. ఆ సీన్ అక్కడ వస్తుంది, మళ్ళీ ఆయన చంపేస్తావు ఓకేనా నీకు అంటే ఒకసారి ఇట్లా చూస్తారు నేను ఆశగా, నిజంగా చంపేస్తావా నువ్వు అన్నట్టుగా భరణి గారు లుక్ అలా చూడడము, మోర్ దయ కూడా ఉంటుందని ఆయన డైలాగ్. ఆ సీన్ కట్ అవ్వడం మళ్ళీ గుడి దగ్గర. సో బేసికల్ గా దిస్ ఇస్ వన్ సీన్, యూ ఫర్గెట్ అబౌట్ ద మూవీ కాన్సెప్ట్ అది తీసేసి, ఇఫ్ సంబడి షోస్ మీ దిస్ సీన్ దట్ ఒక ల్యాండ్ కబ్జా అయింది, ఒక ఆయన వచ్చారు అడిగారు, తర్వాత హీరో వచ్చాడు కొట్టాడు, వీళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళేసి పగ తీర్చుకోవాలి, చంపేస్తాను, గుడికి వెళ్ళారు చంపలేకపోయారు, ఇదంతా ఒక స్ట్రెచ్ లో పెట్టినా ఒక 1 hour ఇట్స్ అ గ్రేట్ మూవీ. ఆ డైలాగ్స్ కి దానికి ఇది ఒక పార్ట్ ఆఫ్ వన్ మూవీ విచ్ ఇస్ నాట్ ఈవెన్ ద హై, అంటే యూ డోంట్ ఈవెన్ సే దిస్ ఇస్ మై number one. అంత అమేజింగ్ గా ఉన్న దట్ ఇస్ మై ఫేవరెట్. దట్ ఇస్ యువర్ ఫేవరెట్. I would see that any number of times, right, and I use those quips also any number of times in our day to day conversation. So that is my favorite. Which one is your favorite? నాదంటే నాకు ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంది. నేను నాట్ బికాస్ ఇట్ ఈస్ అది మూవీలో పెద్ద ఏమీ చేంజ్ అయ్యేది, కానీ నేను ఎన్నిసార్లు వాడుంటానో నాకే తెలియదు ఆ డైలాగ్. ఏంటంటే ఆయన రేడియో లాంటి వారు బాబు, ఆయన చెప్పేది మనం వినడమే కానీ మనం చెప్పేది ఆయన వింటే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు రేడియోకి ఒక ఫోన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ద యూనిలాటరల్ కమ్యూనికేషన్ అనేది ఆ యాంగిల్ అసలు ఎవరు అంతవరకు నాకు తెలిసి ఆవిష్కరించలేదు ఎవరు. ఒక మనిషి రేడియో లాంటి వాడు అంటే ఏంటంటే జనరల్ గా న్యూస్ అందరికి స్ప్రెడ్ చేసేస్తాడు అనే యాంగిలే మనం చూసాం, కానీ ఆయన చెప్పేది మనం వినడమే కానీ మనం చెప్పేది ఆయన వినరమ్మా అంటాడు. ఫాలోడ్ బై ఏదైనా ఒక విషయం ఒకసారి వినడానికే చిరాకు నాకు, మళ్ళీ రెండోసారి చెప్తానంటే ఇది నేను చాలా సార్లు వాడుంటాను, నేను చాలా మంది దగ్గర వాడుంటాను రోజులో. ఫేవరెట్ సీన్ లాగా చూసుకుంటే మాత్రం కలేజాలో ద ప్లేస్ వేర్ హీ కిడ్నాప్స్ డీన్, సుబ్బరాజు అండ్ డాక్టర్ రఘుబాబు గారు. అండ్ అది ఒక్కొక్క సీన్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ డైలాగ్ అందులో పడేది ఒక కార్ వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళ ముందు చెట్టు పడితే ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళి ఉంటే మన మీద పడేదంట, ఇంకా స్పీడ్గా వెళ్ళి ఉంటే మన వెనకాల పడి ఉండేది అంటాడు. అక్కడతో స్టార్ట్ అవుతుంది డైలాగ్, స్టార్ట్ అయ్యి అండ్ ఇట్ గోస్ ఆన్ టు వాళ్ళు ఏం చేయరండి, కొబ్బరికాయ కొట్టుకొని బెల్లం కలుపుకొని తినేస్తారంటే ఈరోజు మెనూ మార్చాం, ఈరోజు యాపిల్ తింటున్నాం, యాపిల్ తిని డాక్టర్ని చంపేయాలా అంటే కాదు, కొబ్బరికాయ తిని డాక్టర్ని చంపేయాలంటే యాపిల్ తిని నేను వదిలేచ్చా అంటే ఇంకా అది మొత్తం కంటిన్యూ అవుతుంది, మొత్తం సిరీస్ కిడ్నాపింగ్ సిరీస్. ఐ థింక్ దట్ అది నేను ఐ కెన్ రీవాచ్. అదొకటి. వన్ అదర్ ట్రోప్ జనరల్గా ఆయన మూవీస్లో కంటిన్యూస్గా ఉండేది ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ మధ్యలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సినిమాలో ఉంటుంది. ఐ థింక్ ఐ కెన్ వాచ్ జై చిరంజీవ, ద టీజింగ్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్. అండ్ కలేజాలో సుబ్బు అండ్ రాజు లెజెండరీ నాకైతే. రాజు
సో దాని పిక్కలు చూసపోయా ఎన్ని కొండలెక్కితే వస్తాయి మనకి అలాంటి పిక్కలు అంటారు అక్కడి నుంచి. ద హోల్ సీక్వెన్స్ ఐ రీవాచ్ మెనీ టైమ్స్. సో ఐ థింక్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్ అంటే త్రివిక్రమ్ గారి సినిమాల్లో మనం చూసేది ఈజ్ హిస్ క్యారెక్టరైజేషన్. అంటే మామూలుగా ఒక సినిమా చూస్తే యూ ప్రాబబ్లీ 80% క్రెడిట్ గోస్ టు ద హీరో, హీ హ్యాస్ టు పుల్ ఇట్ ఆఫ్, హీరోయిన్ హ్యాస్ టు పుల్ ఇట్ ఆఫ్ దగ్గర నుంచి యూ సీ ఇన్ త్రివిక్రమ్ గారి సినిమాల్లో క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్ స్పాన్స్ అండ్ ఆల్ లెవెల్స్లో ఉండే రోల్స్ ఎక్స్ట్రీమ్లీ ఒక వాల్యూ యాడ్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? ఆఫ్ కోర్స్ బంక్ సీన్ దగ్గర నుంచి మన దాంట్లో 10 seconds ముందర చేసే సునీల్ జల్సాలో అన్నిటికీ 10 seconds ముందర, అందుకే లైఫ్ అంతా చిందర వందర అంటాడు. చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా దే యాడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ అండ్ వాటి వల్లనే స్టేల్నెస్ రాకుండా ఉంటుంది స్క్రిప్ట్లోకి. స్క్రిప్ట్ మూవ్స్ అహెడ్, ఒక ఎన్వైరన్మెంట్ బిల్డ్ అవుతుంది దానివల్ల. అండ్ పేర్లు నాకు ఆయన క్యారెక్టర్స్ని నేమ్ చేసే విధానం నాకు ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. పేర్లు ఇట్లా ఎచ్చైపోతాయి బ్రెయిన్లోకి బికాస్ హీ ఆల్సో బిల్డ్స్ సీన్ అండ్ స్క్రీన్ ప్లే అరౌండ్ దోస్ నేమ్స్. మీరు నువ్వు నాకు నచ్చావులో వెంకీ పేరు తీసుకుంటే పింకీ ఈజ్ జస్ట్ వెంకీ ఈజ్ నాట్ జస్ట్ అ నేమ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ సీన్. మల్లీశ్వరిలో పెళ్లి కాని ప్రసాద్ ఈజ్ అన్ ఎంటైర్ థీమ్ ఆఫ్ ఎపిసోడ్, ద హోల్ థీమ్ ఆఫ్ ద రోల్. రాజు కలేజాలో అందరికి నా పేరుతోనే రా ప్రాబ్లం అంటాడు. సీతారాం రాజు అంటే పెద్దాయన పేరురా చాలా ఫేమస్, అందరికి నా పేరుతోనే రా ప్రాబ్లం అని కొడతాడు. అట్లా క్యారెక్టర్ నేమ్స్ చాలా ఎక్సలెంట్. దాంట్లో నువ్వేలో అంజలి ఉంటుంది, అమ్మ ఆవకాయ అంజలి ఎప్పటికీ మర్చిపోలేమంటాడు. ఆ లైన్ చేంజింగ్ దట్ అంజలి అనేది ఎన్నిసార్లు వాడేమో నాకే తెలీదు ఒకప్పుడు. సో క్యారెక్టర్ నేమింగ్ నాకు చాలా ఇష్టము. అండ్ అతని దాంట్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కడ వాళ్ళు జస్ట్ యాజ్ ట్రోప్స్ కింద ఉండరు, అంటే ఊరికే అక్కడ ప్రాప్ ఆ సీన్లో ప్రాప్ కింద ఉండరు. దే కెన్ ఫ్రీలీ కామెంట్ ఆన్ ద హీరో ఆర్ ద విలన్ ఫర్ దట్ మ్యాటర్, or whoever is the antagonist, they can freely comment on him. They'll let their heart known what they are thinking. అదంతా చాలా ఓపెన్ గా చెప్పగలుగుతారు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది, కోడా ఏదో ఉంటుంది, సాంబశివరావు ఏదో ఉంటుంది అతని పేరు. he can freely say whatever he is feeling to anybody in the movie. And same with బ్రహ్మానందం in అతడు. అల్లుడు అంటే చెట్టు వస్తే పాతుకుపోతాడు అంటాడు అట్లా. సో హీ కెన్ సే వాట్ ఎవర్ హీస్ థింకింగ్. సో దేర్ ఆల్సో సర్టన్ డిగ్నిటీ టు సైడ్ యాక్టర్స్ and they move the story. They play a very important part in building the ecosystem. Just tropes kinda ఊరికే అట్లా వాడుకోడు. హీరో అని అనడం ఐ థింక్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. జనరల్ గా మనం ఏంటంటే వీఆర్ ఓన్లీ నోన్ దట్ ఒక హీరోని చూస్తే ఏంటంటే ఈయన మన్మధుల్లా ఉన్నాడు, ఈయన ఇలా ఉన్నాడు, వీఆర్ ఓన్లీ యూస్ టు దట్. అట్లాంటిది ఇప్పుడు అత్తారింటికి దారేదిలో కూడా ఎగ్జాంపుల్లో అతను అంటాడు ఏంటది, డ్రైవర్గా పనిచేస్తే అత్తగారు, క్లీనర్గా పనిచేస్తే మా ఊరు ఎందుకు పడతారు సార్, పడరు అనే డైలాగ్ అనేస్తాడు. అంటే బట్ యూ కాంట్ ఇమాజిన్ దట్ ఒక అన్నోన్, ఇట్ ఇస్ నాట్ బ్రహ్మానందం, ఇట్ ఇస్ నాట్ ఎ సీనియర్ ఆర్టిస్ట్, రోల్ కూడా ఏమి ఈజ్ నాట్ డ్రైవింగ్ ప్యారలల్లీ అట్లా కూడా కాదు. ఎనీబడి ఈజ్ సేయింగ్ సంథింగ్ టు పవన్ కళ్యాణ్ which is not something you see in any other movies or directors where they are able to take a hit at go at the hero అనేది అదంతా క్లాసీగా, అది కూడా వెంటనే వాడిని తలకిందులుగా చేసేయడం. అది సేమ్ థింగ్ ఐ థింక్ యు ఆర్ మెన్షనింగ్ ఇన్ దేంట్లో, అది ఇంకొక మూవీలో కూడా సిమిలర్ గా ఉంటుంది, జులైలో అసలు అల్లు అర్జున్ ని ఎవడో ఉంటాడమ్మా తలక మాసినోడు అంటే అల్లు అర్జున్ ఎంట్రీ అవుతుంది. అల్లు అర్జున్ వస్తా. నువ్వు నాకు నచ్చావులో సునీల్ వెంకటేష్ ఎక్కేస్తాడు, ఇక్కడ బట్టలు ఆరేయకూడదు, సిగరెట్లు తాగకూడదు, అమ్మాయిలు రాకూడదు, అదేంటి చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని ఎక్సర్సైజ్ చేయకూడదు అంటాడు వెంకటేష్. నచ్చావు ఇవన్నీ బాగోవు అంటాడు. మల్లీశ్వరిలో బ్రహ్మానందం అండ్ అందులో ఆ డైలాగ్స్ కూడా జస్ట్ బ్రింగింగ్ హ్యూమర్ త్రూ నెగేషన్. నేను మల్లీశ్వరిని చూసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను, దీంట్లో పంచదార ఎదురా,
యు ఆర్ హిట్టింగ్ అట్ ఇట్. అవును. ఇట్ ఇస్ వెరీ కామిక్. ఇది అంటే మనకి తెలిసిన పగలబడి నవ్వే టైపు కామెడీ కాదు. కాదు. అట్ ద సేమ్ టైం ఏమంటున్నాడు అర్థం కాలేదు, వెకిలి కామెడీ అలా కూడా కాదు. ఇట్ హిట్స్ ద పంచ్ అండ్ సంథింగ్ దట్ అలా చూస్తూ ఉంటే ఒక 2.5 hours ప్రాబబ్లీ యు మెయింటైన్ అ స్మైల్. ఎస్పెషల్లీ కామెడీ సీన్స్ లో పగలబడి నవ్వకపోవచ్చు, బట్ దెర్ ఈస్ అ కంటిన్యూస్ కాన్స్టెంట్ స్మైల్ ఆన్ ద ఫేస్ బికాస్ ఎవ్రీ డైలాగ్ క్యారీస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ కామెడీ ఇన్ ఇట్. అది ఐ థింక్ త్రివిక్రమ్ రాసినట్టుగా. అండ్ అది మరీ సాఫిస్టికేటెడ్ వ్యంగ్యం కూడా కాదు. ఇట్ ఈస్ స్టిల్ ఎగ్జాక్ట్లీ మిడ్ అక్కడే ఉంది. కామన్ మ్యాన్ కి దగ్గరగానే ఉంటుంది, డమ్ డౌన్ అయిపోదు, ఓవర్ సాఫిస్టికేటెడ్ కూడా అయిపోదు. దానికోసం చదువుకోకర్లా, అది తెలియాలి అంటే చదువుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఈజీగానే అర్థమైపోతుంది. హీస్ సర్వింగ్ ఇట్ బట్ ఈస్ నాట్ ఆల్సో ఫీడింగ్ యూ. అండ్ ఐ థింక్ కొన్ని బికాస్ ఆఫ్ వేర్ వీఆర్ ఇప్పుడు మా చిన్నప్పుడు జస్ట్ డీవియేటింగ్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారి మూవీస్ డైలాగ్స్, చెన్నకేశవరెడ్డి సినిమాలో డైలాగ్ ఉంటుంది. చిన్న బాలకృష్ణ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా చెన్నకేశవరెడ్డి తోటి చెప్తారు, మీరు ఇలా పౌరుషాలు అది ఇది అని పోయి ఒక్కరోజైనా హ్యాపీగా ఉన్నారని మేము అనుకోలేదు అంటే, అప్పుడు చెన్నకేశవరెడ్డి అంటారనమాట, ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను, ఇప్పుడు వీడి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది అని సత్యరెడ్డి పొట్టెలు కొట్టి అబ్బాయికి భోజనం పెట్టి అన్నదిని పడుకోవాలి. ఇట్లాంటివి కొన్ని సమ్ డైలాగ్స్ యూ యూజ్. మేము క్రికెట్ ఆడేటప్పుడు ఎవడైనా అరే వైడ్ ఎందుకు వేస్తున్నాం ఇట్ సైడ్ అయ్యి అనగానే ఎప్పుడో మాటలు రానప్పుడు చూశాను అని అట్లా సమ్ డైలాగ్స్ వి స్టార్టెడ్ యూజింగ్ విచ్ యూస్ టు బి వెరీ రేర్. ఒకటే డైలాగ్ ఉండేది. త్రివిక్రమ్ గారి మూవీస్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ డైలాగ్ యూ వుడ్ హ్యావ్ యూజ్డ్ సమ్వేర్. అంటే ఇప్పుడు ఎనీబడి హూ ఈస్ వాచింగ్ దిస్ ఆల్సో మీరు కమెంట్స్ లో పెడితే కూడా యూ విల్ సీ దట్ ఒకటి మనకు కనెక్ట్ అయింది ఉంటుంది, సంథింగ్ దట్ వీ నో. ఐఎమ్ షూర్ ఎవ్రీ మూవీలో దేర్ ఆర్ టెన్స్ ఆఫ్ సచ్ డైలాగ్స్ వేర్ అది కనెక్ట్ అయ్యి కింద. అండ్ కమింగ్ బ్యాక్ టు క్యారెక్టర్స్, the character artist should get all the credit for it. MS Narayana in అతడు బ్రిలియంట్. జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు కనిపించకుండా అనేది హిస్ డెలివరీ ఈజ్ ఎవ్రీథింగ్ దేర్. ఆ టైమింగ్ లో పడాలి అక్కడ. బ్రహ్మానందం ఆర్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ యూ హ్యావ్, దే షుడ్ గెట్ a lot of credit. There's a lady I was saying, ఆవిడ పేరు నాకు తెలియదు కానీ ఆవిడ జులై సినిమాలో బయట వానలో నించుని ఉంటుంది అనమాట. వీళ్ళు వెళ్ళి ఏంటి ఆంటీలు అన్ని వింటున్నారంటే, లేదు బాబు కొత్త కొడుకు కొనుక్కున్నాము పని చేస్తుందా లేదా అని చెప్పి చూస్తున్నాం ఉంటుంది. క్రేజీ టైమింగ్. దీంట్లో మన అత్తారింటికి దారేదిలో వాడు ఇంట్లో పనివాడి కింద చేసేవాడు వస్తాడు కదా, మళ్ళీ సినిమా చేసి వస్తాడు, బద్దం భాస్కర్ వచ్చినప్పుడు ఏ భాస్కర్ అంటే ఆవిడని హక్ చేసుకోవడం కంటే ప్లగ్ లో వేలు పెట్టడం బెటర్ అంటాడు. ఆ కెమిస్ట్రీ వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అసలు ఐ థింక్ మేబీ దట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యూర్లీ బీయింగ్ ఎ రైటర్ అండ్ రైటర్ కమ్ డైరెక్టర్ కమ్స్. ఎందుకంటే ప్రాబబ్లీ టు హ్యావ్ ద ఫ్రీడమ్ టు కాస్ట్ సంబడి ఇన్ హిస్ మైండ్, నేను రాసిన ఈ డైలాగ్ ఎవరు చెప్తే బాగుంటుంది అనే ఒక ఫ్రీడమ్ విచ్ ఐ డోంట్ థింక్ హీ వుడ్ హ్యావ్ ఇఫ్ హీ వాస్ ప్యూర్లీ రైటర్. విచ్ సమ్ టైమ్స్ వి సీ, అంటే వితౌట్ ట్రైంగ్ టు సౌండ్ నెగటివ్, దేర్ ఆర్ సమ్ మూవీస్ వేర్ ఇతను బదులు ఇతను చేస్తుంటే అనేవి ఉంటాయి కొన్ని, వేర్ ప్రాబబ్లీ వెన్ వీఆర్ స్టిక్కింగ్ టు ఓన్లీ త్రివిక్రమ్ గారు రాసిన సినిమాలు వేర్ హీ డిడ్ంట్ డైరెక్ట్, వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు. బట్ దాంట్లో ఆ పర్సన్ కాస్టింగ్ might be the biggest difference between the movie being అత్తారింటికి దారేది or a Khaleja versus something which did not take off the way it did. But I think తనకు ఫ్రీడమ్ వచ్చినాక the characterization, casting దగ్గర నుంచి స్టార్ట్ చేసి what he expects and ఆ డైలాగ్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్ when he wrote what he felt. ఇప్పుడు MS నారాయణ డైలాగ్ చెప్పినప్పుడు కూడా వాడు చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉండాలి. నేనేదో మాడిపోయిన మసాలా దోశ తింటుంటే మీరు వచ్చి ఇది చేశారు అన్నప్పుడు it is not humor at the expense of somebody. It is humor, very situational, but nobody is getting ridiculed there. అట్లా ఏం లేదు, ఆ సిచ్యువేషన్ లోనే కామెడీ అది. వాడు చిరాకు పడ్డాడు, వాడు చెప్తున్నాడు అంతేగాని నువ్వు పొట్టోడివి అన్నట్లేదు, నువ్వు బాడీ షేమింగ్ లేదు, అసలు ఏమీ లేదు. అది ప్యూర్ సిచ్యువేషనల్ కామెడీ. అది నాట్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఎనీబడి. ఎవరన్నా కొట్టే తిట్టో ఏమీ లేవు అక్కడ. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నామనో సునీల్ అన్నప్పుడు, లేకపోతే వచ్చి చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అయిపోయారు, చదువు రాని వాళ్ళందరూ స్కూల్ ఎట్టేశారు అంటాడు. అది ఇట్స్ హ్యూమర్ వితౌట్ ఎనీ కాస్ట్. అండ్ జై చిరంజీవి కూడా అగైన్ ఓన్లీ లుకింగ్ ఎట్ హిస్ రైటింగ్స్, సునీల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది.
నేను మీ ఫ్రెండ్ ని అంటాడు, ఏం ఫ్రెండ్ మీరు? అవును, సత్తిపండు. సత్తిపండు అంటే మీరేనా అంటాడు సునీల్ కూడా. అవును, ఆ కాస్టింగ్ అగైన్ వీఆర్ నాట్ సేయింగ్ దట్ హీ కాస్ట్ దెమ్, బట్ ఆ కాస్టింగ్ కి ఆ డైలాగ్స్ కానీ, ఆ డైలాగ్స్ కి మాడ్యులేషన్ అవ్వచ్చు, ఆ మాడ్యులేషన్ కి ఆ పర్సనాలిటీ అవ్వచ్చు. మీరంటే కోఆపరేట్ చేస్తున్నారు కానీ అందరూ ఇలా చేయరు కదా. చిరంజీవి గారి అదే దానికి ముందు వాడు అంటాడు కిడ్నాప్ చేయడం చాలా కష్టం అండి అని, మరి మీరంటే కోఆపరేట్ చేస్తున్నారు కానీ. అదే అసలు ఆ డైలాగ్ అనేది ప్రాబబ్లీ వేర్ వీఆర్ యూస్ టు సీయింగ్ తెలుగు మూవీస్ లో ఒక అతికిచ్చినట్టు ఒక ప్యాచ్ వర్క్. ఈ మధ్య సినిమాల్లో చూస్తుంటే కూడా ఒక జోక్ ఉంది మైండ్ లో, ఆ జోక్ ఎక్కడో అక్కడ పెట్టండి అన్నట్టు ఉంటుంది తప్ప ప్యాచ్ వర్క్ అక్కడ అది సరిపోదు. అది ఊరికే ఆ మాట అన్నాము, ఇట్ హాస్ నో రెలవెన్స్. అవును, నాట్ టు అగైన్ ఐ డోంట్ వాంట్ టు టేక్, ఐ జనరలీ టేక్ నేమ్స్, కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ అనుదీప్స్ మూవీస్, జాతిరత్నాలు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ జోక్స్. Those are jokes he would have written in several situations in his life, and he's just using them. He's using the jokes to create a scene. Idi atla kaadu. This is a scene. He's actually conceived human emotions and stories, and in that he's using his humor to drive it. Correct. And that is not even limited to a comedian. Yeah. A hero, oka villain, heroine, character artist తో సంబంధం లేదు. The scene, any scene can be comedy. Any scene you pick up, correct, and we say that ఇది scene, ఇందులోంచి వాడనే ఒక మాటతో కామెడీ వచ్చేస్తుంది. భరణి గారిని ఐ థింక్ హీస్ కన్సిస్టెంట్ ఇన్ ఆల్ హిస్ మూవీస్. ఆయన మాడ్యులేషన్ దగ్గర నుంచి, అతడులో మనం చూసే ఆ కొంచెం ఏదో తాగినట్టుగా ఒక రష్టిగా బుజ్జి దగ్గర నుంచి, మల్లీశ్వరిలో ఒక ఫాదర్ రోల్ గా, ఒక పెద్ద ఆయన రోల్ లాగా, ఇదిగో చూడడం ఇట్లా మాట్లాడడానికి వీల్లేదు దగ్గర వరకు పుల్ అప్ చేయడము, క్యారెక్టరైజేషన్. అతడులో దెర్ ఇస్ పోసాని కృష్ణమురళి ఇన్ వన్ సీన్ షాయజీ షిండేకి ప్రొఫెషనల్ కిల్లర్స్ ని డీల్ చేసే ఒక అతన్ని పరిచయం చేయాలి. అతను పరిచయం చేస్తాడు. షూటర్ ఎక్కడి నుంచి వస్తాడు అని అడుగుతాడు. మనవాడే హైదరాబాద్ నుంచి వస్తాడంటే, అవునన్నా. కోట శ్రీనివాసరావు చెప్తాడు, అవునన్నా అన్ని ఇక్కడే దొరికిపోతున్నాయి అంటే, షూటర్స్ కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఒకటే సీన్ లో ఉంటాడు పోసాని కృష్ణమురళి, బట్ ఇట్స్ ద డైలాగ్ దట్ హైలైట్స్ హిమ్. బట్ ఐ థింక్ దట్ బ్రింగ్స్ మీ టు, బికాస్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ కోట శ్రీనివాసరావు ఇన్ అతడు, ఐ థింక్ ద వన్ కంప్లైంట్ దట్ ఐ హ్యావ్ విత్ హిస్ క్యారెక్టరైజేషన్స్ ఇస్ హిస్ విలన్స్. కంప్లైంట్ అని కాదు కానీ మోస్ట్ ఆఫ్ హిస్ విలన్స్ ఆర్ ఇంటర్నల్ విలన్స్, అంటే ఫ్యామిలీలో ఉంటారు. Because of the kind of stories he chooses, all his conflicts are family conflicts most of the time, especially when he was a writer. నువ్వే గానీ, నువ్వు నాకు నచ్చావు గానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫ్యామిలీ డ్రామా. సో యాంటాగనిస్ట్ ఆర్ అగైన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ జస్టిఫైడ్ రీజన్స్. సో వాళ్ళు అంత పవర్ఫుల్ విలన్స్ కింద ఎస్టాబ్లిష్ అవ్వరు. So those movies did connect. They became classic, timeless movies. But then commercial success aneda, I don't think he tasted. Then what I think is from Jalsa, he changed that route a little bit and started experimenting with external villains. Jalsa lo the guy is a unrelated villain, member of the society. Inka akkadi nunchi అత్తారింటికి దారేది లో కోట శ్రీనివాసరావు అండ్ గ్యాంగ్ గాని, ఇట్లా he experimented with external villains a lot. Trivikram also famously said one dialogue in during Kaleja audio meet or something, is that ఫస్ట్ లో త్రేతాయుగంలో విలన్స్ సముద్రానికి అటువైపు, సముద్రానికి ఇటువైపు ఉండేవాళ్ళు. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఒక కుటుంబంలోకి వచ్చేసారు. కలియుగానికి వచ్చేసరికి ఒక ఒంట్లోకి వచ్చేసారు అని, మంచి చెడు అని. ఈ కోట్ సంబడి ఎల్స్ ఓన్లీ. సో హీ స్టార్టెడ్ ఆఫ్ విత్ దట్ ఫిలాసఫీ ఓన్లీ. హీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, అండ్ హీ దెన్ డంప్డ్ హిమ్సెల్ఫ్ డౌన్ అనుకుంటా నేను టు ఎక్స్టర్నల్ విలనీ. బట్ దెన్ వెన్ హీ డిడ్ దట్ విత్ గ్రేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎక్స్టర్నల్ విలనీ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, రెండు మూవీస్ లో మాత్రం హీ హిట్ గోల్డ్. అలవైకుంఠపురంలో ఒకటి విచ్ వాజ్ అన్ ఇండస్ట్రీ హిట్, అత్తారింటికి దారేది ఆల్మోస్ట్ వెల్ ఎగ్జిక్యూటెడ్. బోత్ క్లైమాక్సెస్ ఆర్ to resolve the internal conflict eventually. So he is still talking about that philosophy, his own philosophy. But external conflict equally strong. But other than these movies, external conflicts ekkadaithe pettaro, I don't find those villains very
పవర్ఫుల్. And which is where I go back to my wish that someday Rajamouli and Trivikram work together, because Rajamouli is master Villains, at creating his own Bigger antagonists. the villain, bigger the hero. Yes. Yeah. So I think that is one complaint that I have with his characterizations. సో ఐ థింక్ విలన్ అలా ఉండడానికి కారణం ప్రాబబ్లీ నా ఉద్దేశంలో ఆయన తీసుకున్న స్టోరీస్లో బిగర్ హీరో ఇస్ డైలాగ్స్. దట్ ఈస్ వాట్ అవర్ ఈథాస్ ఆఫ్ దిస్ డిస్కషన్ ఈజ్. హీ డస్ నాట్ రిక్వైర్ దట్ బాంబులు వేసేసి ఎగరగొట్టేసి కత్తితో గుచ్చేసి ఎక్స్ట్రీమ్ విలనిజము. అంటే ఇప్పుడు అలవైకుంఠపురంలో ఉంటారు ఆ టైప్ విలన్స్, సముద్రకరణి రోల్ చేసిన ఆయన అది. బట్ జనరల్ గా ఇప్పుడు జస్ట్ టు బ్రింగ్ ఎ ప్యారలెన్స్, జంధ్యాల గారి సినిమాలు కూడా తీసుకుంటే అట్లా కరుడు కట్టిపోయిన విలన్స్ వాళ్ళు ఉండరు. దాంట్లో కూడా విలన్స్ ఉంటారు. సత్యనారాయణ గారు విలన్ వేసారు, కోట శ్రీనివాసరావు గారు విలన్ గా చేశారు, అట్లాంటివి చాలా ఉన్నాయి. బట్ స్టిల్ యూ డోంట్ సీ ద నీడ్ ఫర్ ఎ విలన్. సో ఇప్పుడు ఆ స్టోరీలో ఇఫ్ యూ హ్యావ్ సంబడి బిగర్, మేబీ ద అజంప్షన్ ఇస్ కొట్టేస్తాడు. ఏముంది ఇప్పుడు అత్తారింటికి దారేది ఉంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ లోనే ఒక బేసిక్ గా విలన్ వస్తే ఆయన ఐలాండ్ మీద చిన్న ఫైట్ లాంటిది అయ్యి అయిపోతుంది. ఇంకో పెద్ద విలన్ ఉంటే కొట్టేస్తాడు. బియాండ్ దట్ ద ఎలివేషన్ ఆఫ్ డైలాగ్ దగ్గర హౌ హీస్ బ్రింగింగ్ అప్, ఆ యూఎస్పీ ఉన్నప్పుడు ఇది అవసరం లేదు. ఇఫ్ యూ కెన్ ప్లే బిగ్ షాట్, యూ డోంట్ నీడ్ టు ట్యాప్ అరౌండ్ ఫర్ లాంగ్ సింగిల్స్ తీసుకోకర్లే కదా. హీ హాస్ అ లార్జర్ గేమ్ ప్లే అని ప్రాబబ్లీ దట్ ఈస్ ద రీజన్ వై ఆయన విలన్స్. బట్ ఇట్స్ అన్ అబ్జర్వేషన్ ఫర్ షూర్. త్రివిక్రమ్ గారి సినిమాల్లో పెద్ద విలన్స్ ఉండరు. అంటే ఈవెన్ ఆ కాన్సెప్ట్ లైక్ అరవింద్ సమేత కూడా విచ్ ఇస్ ఫ్యాక్షన్, మనకి తెలిసిన ఫ్యాక్షన్ సినిమాల్లో ఉండే విలన్స్ అంత ఐకానిక్ గా ఎవరు ఉండరు, అంత కొట్టేసేది ఏమి ఉండదు. ఇట్స్ వెరీ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. So I think characterizations is his plus point. Maybe I think he being a director allows him to have the freedom of casting, allowing him to ఆయన అనుకున్న డైలాగ్ ని అనుకున్నట్టుగా రావడం అవ్వచ్చు. ఐ థింక్ ఆ విషయంలో మేబీ ఇట్ ఈస్ గుడ్ దట్ హీస్ అ రైటర్ డైరెక్టర్ దాన్ జస్ట్ అ రైటర్. క్యారెక్టరైజేషన్స్ తో పాటు ఐ థింక్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ హిస్ మూవీస్ షుడ్ బి హిస్ మ్యూజిక్. there is a certain sound to a Trivikram movie, although it is technicians. He had అప్పటికి టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన కోటి కానీ మణి శర్మ కానీ డిఎస్పి, whoever was trending at that time, Taman, Anirudh, whoever was trending at that time worked with Trivikram during their peak, and still there is a certain sound of Trivikram. ఆల్మోస్ట్ ప్రతి పాట సెకండ్ చరణం వరకు కూడా వినాలనిపించేలాగా ఉంటుంది. అంటే దెర్ ఇస్ ఆయన లిరిక్స్కి ఇస్తున్న ఇంపార్టెన్స్, తెలుగు మీద ఆయనకున్న గ్రిప్ ఎలాగో మనం వీ డోంట్ నీడ్ టు మెన్షన్ ఇట్ వేరేగా. హీ హ్యాస్ అ సర్టన్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ తెలుగు లాంగ్వేజ్ అనిపిస్తుంది. సో దట్ కమ్స్ అవుట్ ఇన్ హిజ్ లిరిక్స్, చాయిస్ ఆఫ్ లిరిసిస్. అండ్ నాకు తెలిసినంత వరకు అలవైకుంఠపురంలో మూవీకి ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ ఆల్బమ్ తీసుకొని దే క్రియేటెడ్ అ షో అవుట్ ఆఫ్ ఇట్, అండ్ దే హ్యాడ్ అ మ్యూజిక్ షో ఫ్రమ్ దట్ వేర్ దే పర్ఫార్మ్డ్ లైవ్ ఆల్ ద సాంగ్స్ ఆఫ్ ఇట్. దే బ్రాట్ ఇన్ ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్స్, ఒకప్పటి ఆడియో ఫంక్షన్స్ లాంటివి. అండ్ ఈ ఆల్సో బ్రాట్ ఇన్ దీస్ ఫోక్ సాంగ్స్, ద జానపదాలు అనమాట, బేట్రాయి సామిదేవుడా కానీ లేకపోతే సిత్తరాల సిరపడు. అండ్ నాట్ జస్ట్ ఒక ఏరియాది కాకుండా అరవింద సమేతలో రాయలసీమ ట్రెడిషన్లో ఉన్న సాంగ్స్ వస్తాయి. యాడబోయినాడో అని, అందులో కట్టెలే చుట్టాలు కాడు మన తల్లి తండ్రి అని చెప్పి అక్కడి కల్చరు, వైజాగ్ శ్రీకాకుళం సైడ్ సిత్తరాల సిరపడు, ఇట్లాంటివన్నీ టచ్ చేయడము, దట్ ఈస్ వన్ good thing that he does, that one unique thing for the language, I would say. అంటే మేబీ ఫర్ మీ అదంతా యూనిక్ కాకపోవచ్చు, బికాజ్ ఆయన ఇండైరెక్ట్ కాంట్రిబ్యూషన్ తప్ప రాసేది వేరే వాళ్ళు, చేసేది వేరే వాళ్ళు. ఆయన హీ షుడ్ ఆల్సో అగ్రీ టు ఇట్ కాబట్టి దట్ ఈస్ దేర్. బట్ మేబీ ఒక హోల్సమ్నెస్ తేవడానికి కోసం అయితే గనక అఫ్ కోర్స్ దట్ ఈస్ సంథింగ్
సర్టన్లీ ఉంటుంది. అండ్ అలవైకుంఠపురంలో ఆ బిట్ ఉంటుంది, మొత్తం అందరూ పాటలు పాడుతూ కాన్ఫరెన్స్ రూమ్ లో బోర్డ్ రూమ్ లో సీన్, యూట్యూబ్ లో బోర్డ్ రూమ్ సీన్ అనే ఉంటుంది. అండ్ ఐ థింక్ అది గేమ్ చేంజర్. అది ఇట్ వాజ్ హిట్ ఆర్ మిస్. అంటే మనం గబ్బర్ సింగ్ లో చూసాం ఒకటి, సో అది హిట్ ఆర్ మిస్ అవుతుంది. అది తర్వాత ట్రై చేస్తే ఫ్లాప్ అయింది మళ్ళీ. ఇట్స్ అ వెరీ వెరీ హిట్ ఆర్ మిస్ థింగ్. బాగుంటే బాగుంటుంది, బాగాలేకపోతే దట్ విల్ బి ద రీజన్ ఫర్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళొచ్చు అది. బట్ అలవైకుంఠపురంలో క్లాసీగా, ఆఫ్ కోర్స్ అందరూ చేసిన వాళ్ళు కూడా యూ కెనాట్ టేక్ అవే ఫ్రమ్ దెమ్, ప్యూర్లీ బికాస్ మనం త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ థింక్ క్రెడిట్ టు హిమ్ ఫర్ ఈవెన్ పుల్లింగ్ దట్ ఆఫ్ అండ్ సేయింగ్ ఇట్. అంటే నాకేమనిపిస్తుంది అంటే త్రివిక్రమ్ గారికి ఉన్న విజన్ తోటి ఆయన ఏదన్నా ఒక పర్టికులర్ డైలాగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక బిట్ అవ్వచ్చు, ఒక పర్టికులర్ సీక్వెన్స్, జనరల్ గా వీళ్ళెవరు నో అనరేమో, దెర్ ఇస్ నో ఇది ఎందుకండి అనేది ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఉండకపోవచ్చు. కమింగ్ బ్యాక్ టు వాట్ వి డిస్కస్డ్ అబౌట్ అల్లు అర్జున్ కమింగ్ ఫర్ తలకమాసినోడు, ఎవరు ఒప్పుకుంటారు? అది ఎవరు ఒప్పుకోరు కదా, ఓన్లీ బికాస్ వాళ్ళ డైరెక్టర్ ని నమ్మడమే అది. డైరెక్టర్ ని నమ్మడము అండ్ దే ఎంజాయ్ ఇట్ జనరల్ గా. అంటే కమింగ్ అవుట్ ఆఫ్ ది మూవీ, బయట మాట్లాడే మాటలు అవ్వచ్చు, వెంకటేషన్ మల్లీశ్వరి ఆర్ వెంకటేషన్ నువ్వు నాకు నచ్చావు ఈజ్ అ నోబడీ. హీ గెట్స్ స్పిట్ ఆన్ బై ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇన్ బోత్ మూవీస్. కరెక్ట్. చిన్నపిల్ల వరకు కూడా ఇంత బాగా ఉండాలి అన్న వరకు కూడా. సో ఆయన ఆ సినిమాలో వెంకటేష్ ఇచ్చినన్ని ఎంబారాసింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎవరివ్వరు అసలు, ఎక్కడ ఉండవు. ఆర్తి అగర్వాల్ తో అవ్వచ్చు, ఇట్లా ప్రకాష్ రాజ్ వెనకాల నుంచి ఒక 100 అయినా ఎక్స్ప్రెషన్స్ ఆయన అవన్నీ ఇట్లా కొంచెం అయ్యో ఇట్లా ఎంబారెస్ అయ్యే ఇవే ఉంటాయి. అండ్ దట్ పుల్డ్ ఆఫ్ సో బ్యూటిఫుల్లీ, దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ డైలాగ్స్. దేర్ ఇస్ నో అదర్ వే యూ కెన్. ఏదో అట్లా నుంచో పెట్టి ఒక సీక్వెన్స్ చేసి అలా చేస్తే నిలబడలేదు అది. సో 100% క్రెడిట్ టు ద వే ద డైలాగ్స్ ఆర్ రిటన్ అండ్ దే ఆర్ ఎగ్జిక్యూటెడ్. బట్ అగైన్ ఇందాక మనం కాస్టింగ్ గురించి మాట్లాడాం కాబట్టి, ఒక చిరంజీవి గారు అవ్వచ్చు, వెంకటేష్, these Mahesh Babu, the way they can understand it. I think we were discussing it about Christoph Waltz, Quentin Tarantino saying that about Christoph Waltz. ఏంటంటే he says నేను రాసేదానికి ఒక రైమ్ ఉంటుంది నేను అనుకునేటప్పుడు, ఆ రైమ్ ఓన్లీ క్రిస్టాఫ్ వాల్ట్స్ పట్టుకోగలుగుతాడు కాబట్టి నా క్యారెక్టర్స్ అన్నిట్లోనూ అతను మోస్ట్ లైవ్లీగా ఉంటాడు. త్రివిక్రమ్ ఆల్సో ఐ థింక్ వెన్ హీ రైట్స్ దెర్ ఇస్ అ సర్టన్ స్లాంగ్, దెర్ ఇస్ అ సర్టన్ డెలివరీ దట్ హీ ఇమాజిన్స్. అది డెలివర్ చేయగలిగే వాళ్ళు, దాన్ని అర్థం చేసుకొని ఇంకా యాంప్లిఫై చేయగలిగే వాళ్ళు వీళ్ళు, నాకు తెలిసి చిరంజీవి కానీ వెంకటేష్ కానీ. రాజేంద్ర ప్రసాద్ గారు. ఓ yes. ఆయన త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాల్లో బెస్ట్. అలవైకుంఠపురంలో ఇన్స్పెక్టర్ రోల్, జులైలో ఒక రోల్ ఇన్స్పెక్టర్ రోల్. అసలు ఆయనకు పెద్ద డైలాగ్స్ కూడా ఇవ్వక్కర్లా, డెలివరీ జస్ట్ ఉంటారు కాబట్టి ప్యూర్ డెలివరీ. ప్రాబబ్లీ హీ సంబడి వేర్ త్రివిక్రమ్ గారు ఎంజాయ్ చేస్తారు. ఆయన అనుకున్నది ఈయన చెప్పేది, బ్రహ్మానందం అవ్వచ్చు, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, వీళ్ళు ఐ థింక్ హీ ఆల్సో ఎంజాయ్స్ దేర్ యాక్టింగ్ అండ్ దేర్ కంబ్యాక్స్. I have a very off topic, but then again related to Trivikram only. Sunil is one of the టాప్ మోస్ట్ కమిడియన్స్ అని నమ్ముతా నేను ఉన్న వాళ్ళలో. ఈ కెన్ డెలివర్ హ్యూమర్ విత్ లాట్ ఆఫ్ ఈజ్. త్రివిక్రమ్, సునీల్ ఆర్ థిక్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ ఐ స్టిల్ ఫీల్ హీ హ్యాజంట్ గివెన్ హిమ్ అ క్యారెక్టర్ వర్త్ హిస్ మెటల్. ఇప్పటికీ సునీల్ని గుర్తు తెచ్చుకుంటే మనకు గుర్తొచ్చేవి సొంతం, లేకపోతే సీను వైట్ల మూవీస్లో క్యారెక్టర్సే కానీ త్రివిక్రమ్ క్యారెక్టర్స్లో ఎందుకు రాలేదు అని డూ యూ హ్యావ్ ఎనీ థాట్స్ ఆన్ దట్? నాకు అంటే రాలేదు అని అనిపిస్తుంది. ఈజ్ ఇట్ యూ డోంట్ రికగ్నైజ్ గ్రేట్నెస్ వెన్ ఇట్ ఈస్ క్లోజ్ టు యూ అన్న యాంగిల్? వాట్ యూ థింక్? అంటే నా ఉద్దేశంలో ఆల్రెడీ బై ద టైమ్ త్రివిక్రమ్ హ్యాడ్ టు కాస్ట్ సునీల్, నా ఒపీనియన్లో సునీల్ ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. సో హీ డింట్ రిక్వైర్ త్రివిక్రమ్ టు షో హిజ్ ప్రోగ్రెస్ ఆర్ ఎనీథింగ్. నాకు తెలిసి సీన్ లో అవసరం ఉన్నా లేకపోయినా ఐ థింక్ దెర్ ఇస్ ఇనఫ్ ఫ్రెండ్షిప్ అని ఉంటే, అరే ఈ రోల్ నువ్వే చేయరా టైప్ లో చేయించుకోవడం తప్ప ఐ డోంట్ థింక్ మనం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టకూడదని నేను అనుకుంటున్నాను.
లేకపోతే సునీల్ గారే దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు పెద్ద అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో చేయక హీరోగా కూడా చేశారు ఆయన, మర్యాద రామన్న వచ్చి. సో ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఫర్ త్రివిక్రమ్ టు రైట్ అ మూవీ ఫార్ సునీల్ అండ్ జస్ట్ హ్యావ్ దట్ ఫ్రెండ్లీ సాటిస్ఫాక్షన్ కోసం, మన నాస్టాలజియా కోసం అని చేయొచ్చు. అది మేబీ ఇఫ్ సంబడి హియర్స్ దిస్ అండ్ సునీల్ గారి దగ్గర చేస్తారేమో, బట్ ఇట్ విల్ బి వర్త్ సీయింగ్ ఆల్సో. నిజంగా ఫుల్ ఆఫ్ అయితే